హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. పచ్చళ్ళలో ఇవాళ మనం మొదటిగా టొమాటో నిల్వ పచ్చడిని తయారు చేసుకుందాం. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. టమాటాల్ని దోరగా ఉన్న కాయల్ని తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా పొడిగుడ్డుతోటి తుడుచుకొని ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. తడి ఏమాత్రం లేకుండా చూసుకోవాలండి. నిల్వ పచ్చడికి ఎప్పుడు కూడా తడి ఉంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది. అందుకని ముందుగా టొమాటోల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాను. అందులో మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఈ విధంగా వేసుకోవాలి. డబ్బా కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. తరువాత నేను ఎండలో ఎండబెట్టిన ఉప్పుని, ఇది కళ్ళుప్పు చూడండి, ఈ గ్లాస్ తోటి నేను 1 గ్లాస్ ఉప్పు వేశాను. ఈ గ్లాస్ మెజర్మెంట్ వచ్చేసి 100 గ్రామ్స్ పడుతుందండి. అందులోనే 1 స్పూన్ పసుపు కూడా వేసి ముక్కల్ని పైకి కిందకి బాగా ఇలా కలుపుకోవాలి, ఉప్పు పసుపు పట్టేటట్టు. ఇలా కలుపుకున్న తర్వాత 3 డేస్ పక్కన పెట్టేశాను. 3వ రోజు చూడండి, టొమాటోస్లో నుంచి నీరంతా కూడా పైకి ఊరి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నుంచి టొమాటో ముక్కలన్నింటినీ కూడా గట్టిగా పిండేసుకొని, నీరు లేకుండా గట్టిగా పిండేసుకోవాలన్నమాట. ఇలా పిండేసుకున్న టొమాటో ముక్కల్ని ఒక పల్చటి క్లాత్ మీద ఎండలో ఎండబెట్టేసుకుంటున్నాను. నేను 2 కేజీలు టమాటోలు తీసుకున్నానండి. 2 కేజీల టమాటాలకి మెజర్మెంట్స్ వచ్చేసి 1 కేజీకి 200 గ్రామ్స్ ఉప్పు పడుతుందండి. కేజీ కొలతల్లో మాత్రమే చెప్తున్నాను. కేజీకి 200 గ్రాములు ఉప్పు పడుతుంది. మిగిలింది మనం గ్రైండర్లో వేసుకుందాం. చూడండి, టొమాటోస్ పిండేసిన తర్వాత ఈ వాటర్ని కూడా 1 గంట సేపు నేను ఎండలో ఉంచాను. ఇప్పుడు నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను. చింతపండు కూడా మనకి కేజీకి 200 గ్రామ్స్ పడుతుందండి. నేను ఇప్పుడు 2 కేజీలు తీసుకున్నాను కదా, అందుకని 400 గ్రాముల చింతపండుని ఈ టొమాటో జ్యూస్లో నానబెట్టేసుకుంటున్నాను. ఇది ఎప్పుడు నానబెట్టుకోవాలి అంటే, టొమాటోలు 3 రోజులు ఎండలో ఎండుతాయండి. 3వ రోజు మనం గ్రైండర్కి ఎప్పుడైతే పచ్చడి వేసుకుంటున్నామో అదే రోజు ముందుగా మనం చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు 3-4 గంటలు నానితే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండర్లో వేసుకోవాలన్నమాట. గ్రైండర్ కూడా మనం తడి అనేది లేకుండా చూసుకోవాలి. గ్రైండర్ ఆన్ చేసుకొని నేను ఈ టొమాటో జ్యూస్ని అలానే చింతపండు పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. చూడండి, టొమాటో ముక్కలు చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు చింతపండు కూడా బాగా మెదగనివ్వాలి. బాగా స్మూత్ పేస్ట్ లాగా అయిన తర్వాత మాత్రమే మనం ఎండబెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. కొంతమంది ముక్కలు ఇష్టపడతారు, కొంతమంది ముక్కలు ఇష్టపడరు. అలాంటప్పుడు ముక్కల్ని కొంచెం పక్కన పెట్టేసుకొని విడిగా కలిపేసుకోవచ్చండి. నేను మొత్తం గ్రైండర్లోనే వేసేస్తున్నాను. తర్వాత చూడండి, ఉప్పు వేస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం ఫస్ట్లో మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఇప్పుడు నేను 3 గ్లాసులు వేస్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్లో నేను 1 గ్లాస్ ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి. గ్రైండర్లో పచ్చడి మెదుగుతున్నప్పుడే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 కేజీకి 200 గ్రామ్స్ చొప్పున నేను 2 కేజెస్ తీసుకున్నాను కాబట్టి 400 గ్రామ్స్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండర్ మొరాయిస్తుంది. కంగారు పడకండి, నిదానంగా మెదిగిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ నేను మెంతి పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. మెంతుల్ని దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న మెంతి పిండిని కూడా యాడ్ చేశాను. ఈలోపు మనం పొయ్యి మీద పోపు పెట్టేసుకుందాం. అందుకోసం నేను వేరుశనగ నూనెని తీసుకున్నాను. నూనె కూడా నేను 400 గ్రామ్స్ తీసుకొని అందులో 3 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, అలానే 3 స్పూన్లు మినప్పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా తుంపి వేసుకుంటున్నాను. అందులోనే 2 స్పూన్లు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా చిన్నులపాయల్ని పొట్టు తీసుకున్న తర్వాత, చిన్నులపాయలు అనేది మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 కప్ వరకు చిన్నులపాయల్ని యాడ్ చేసుకున్నాను. పచ్చడిలో చిన్నులపాయల టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను చివరిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడికి తాలింపు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చివరిగా ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేశాను. ఇదంతా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చూడండి, మనకి గ్రైండర్లో పచ్చడి కూడా బాగా మెదిగిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే తాలింపుని పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసినట్టయితే పచ్చడి నిల్వ ఉండదండి. నేను కొంచెం పచ్చడి మాత్రమే తీసుకొని ఇలా తాలింపు వేసుకుంటున్నాను.
మిగిలిన పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపుని యాడ్ చేసుకున్నట్లయితే పచ్చడి అప్పటికప్పుడు చేసుకున్నట్టు ఫ్రెష్గా కూడా ఉంటుంది. టొమాటో పచ్చడి కోసం మెజర్మెంట్స్ చెప్తాను, ఒక్కసారి నోట్ చేసుకోండి. 1 కేజీ టొమాటోలకి 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాములు కారం, అలానే 200 గ్రాములు చింతపండు, ఆయిల్ కూడా 200 గ్రామ్స్ పడుతుందండి. ఇవి ఈ పికిల్కి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. నెక్స్ట్ మనం మునక్కాయతోటి నిల్వ పచ్చడి తయారు చేసుకుందాం. ఈ మునక్కాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ మునక్కాయ పచ్చడి కోసం నేను చింతపండుని ఈనెలు లేకుండా, ఇత్తనాలు లేకుండా తీసేసుకొని ఇలా నానబెట్టుకుంటున్నానండి. ఈ చింతపండు క్వాంటిటీ వచ్చేసి 200 గ్రామ్స్ అనమాట. అంటే నేను 1 కేజీ మునక్కాయలతోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ఒక 2 అవర్స్ చింతపండుని ఈ విధంగా నానబెట్టేసుకొని చూడండి, ఈ విధంగా డ్రైన్ చేసేసుకుంటున్నాను అనమాట, చింతపండు గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం. ఈ విధంగా చింతపండు గుజ్జునంతటిని కూడా నేను విడిగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం చిక్కబడనిద్దామని, కొంచెం ఉడకనిస్తే ఇది చిక్కబడుతుంది అనమాట. ఈలోపు వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు తీసుకున్నాను. అలానే ఆవాలు కూడా 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు తీసుకున్నాను. వీటన్నిటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుందాం. ఆవాలు, మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనకి చింతపండు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఈ 2 చల్లారనిద్దాం. ఈలోపు మునక్కాయల్ని మనం చక్కగా తడి లేకుండా ఇలా క్లాత్ తోటి తుడుచుకోవాలన్నమాట. మునక్కాయని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం లేతగా ఉన్నవి కాకుండా కొంచెం ముదురుగా ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు మునక్కాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోండి. ఇవన్నీ మన చెట్టు కాయలేనండి, కాబట్టి నేను ఫ్రెష్గా చెట్టు నుండి ఇలా తుంపుకొని ఇలా కట్ చేసుకున్నాను పచ్చడి కోసం. ఈ విధంగా కొంచెం ముదురుగా ఉన్న కాయలతో పచ్చడి పట్టుకున్నట్టయితే కొంచెం గుజ్జు వస్తుందన్నమాట. పచ్చడి కోసం ఎప్పుడు వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ యూజ్ చేసుకోండి. వేరుశనగ నూనెని నేను ఇప్పుడు వేడి చేసి అందులో మునక్కాయల్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, ఎందుకంటే జస్ట్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే వెంటనే తీసేసేసేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను మునక్కాయల్ని వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వగానే వెంటనే తీసేసి ఒక బౌల్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇవి ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత మనం పచ్చడిని కలుపుకుందాం. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోపు మన పొయ్యి మీద మునక్కాయలు వేపిన నూనె ఉంది కదా, అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా ఎండుమిరపకాయలను కూడా వేస్తున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపును కూడా చల్లారనిద్దాం. ఇందులోనే నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రమే వెల్లుల్లిపాయలను వేస్తున్నానండి. ఆ వేడికి వెల్లుల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయన్నమాట. చూడండి, పోపు మనకి రెడీ అయిపోయింది. ఈలోపు మనకి మునక్కాయ ముక్కలు కూడా చల్లారిపోయాయి. ఇందులో నేను ఇప్పుడు ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఆవపిండి, మెంతిపిండిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. పచ్చళ్ళలో వేసుకునే ఉప్పు ఎప్పుడు కూడా కళ్ళుప్పు తీసుకోండి. కళ్ళుప్పుని 1 గంట సేపు ఎండలో ఎండబెట్టేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉప్పు నేను చూడండి 100 గ్రాముల వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలానే నేను 150 గ్రామ్స్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈలోపు మన పోపు కూడా చల్లారిపోయిందండి. పోపు మిశ్రమాన్ని కూడా పచ్చళ్ళలో యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అంతేనండి, మన మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఒక 2 డేస్లో మునక్కాయ పచ్చడి మగ్గిపోతుంది, ముక్క కూడా మెత్తబడుతుందన్నమాట. మనం తినడానికి కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని మూత పెట్టేసి ఒక 2 డేస్ రెస్ట్ ఇచ్చామంటే 3rd డే మనం పచ్చడి తినేసేయచ్చు. మనం కలిపిన రోజు ఆయిల్ సరిపోదేమో అనిపిస్తుంది, కానీ 3rd డేకి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందండి. ఇందులో 3rd డే మనం ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేనండి, మన మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో కానీ ఒక ప్లాస్టిక్ జార్లో కానీ తీసుకొని స్టోర్ చేసేసుకోవడమే. ఇప్పుడు మన పికిల్ తినడానికి కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఆవకాయ పికిల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నేను చిన్న రసాలు తీసుకొని వీటితోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. వీటిని చక్కగా వాష్ చేసుకొని
తడి లేకుండా మంచి క్లాత్ తోటి చక్కగా తుడిచేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఆవకాయ పచ్చడికి చిన్న రసాలు బాగుంటాయి. అవి దొరకనప్పుడు గులాబీలు కానీ జలాలు కానీ. రసాల తర్వాత ఈ 2 టైప్ ఆఫ్ మ్యాంగోస్ బాగా పుల్లగా ఉంటాయండి. పచ్చడికి బాగా పనికొస్తాయన్నమాట. చూడండి, ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకున్న తర్వాత నేను ఈ విధంగా ముక్కలు కొట్టించుకుంటున్నాను. నేనైతే మీడియం సైజ్ ముక్కలు కొట్టించుకుంటున్నానండి. ఇంట్లో గనక కత్తిపీట ఉంటే మనకు కావాల్సిన సైజులో మనం ముక్కలు చేసేసుకోవచ్చు. నేను మార్కెట్లోనే కాయలు తీసుకున్న చోటే ముక్కలు ఈ విధంగా కట్ చేయించుకుంటున్నాను. ఇంటికి తెచ్చుకున్న తర్వాత నేను ముక్కలన్నిటినీ ఇలా ఒక బేసిన్లో వేసేసుకొని వీటిని చక్కగా మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం అంటే ఏం లేదండి, మనకి టెంకె పైన ఒక సన్నటి పొరలాగా ఉంటుందన్నమాట. ఆ లేయర్ని తీసివేసుకోవాలి. ఆ లేయర్తో కనుక మనం పచ్చడి పెట్టుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. అందుకని కంపల్సరీగా ఈ పొరని తీసివేయాలన్నమాట. ఇలా ఒక్కొక్క ముక్కకి పొరని తీసివేసుకొని చక్కగా తుడుచుకొని ఫ్యాన్ కింద కానీ ఒక్క పావు గంట సేపు ఎండలో కానీ ఆరబెట్టేసుకోవాలి ముక్కల్ని. చూడండి, ఈ విధంగా అన్నిటినీ నేను ఫ్యాన్ కింద ఒక 2-3 అవర్స్ ఆరబెట్టేశానండి. ఇప్పుడు వీటిని నేను ఒక బౌల్ తీసుకొని, బౌల్ కింద నుంచి పైదాకా ఒకే వెడల్పు ఉండేలా చూసుకొని ఆ గిన్నెతోటి నేను ఇలా మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా పైదాకా వేసుకోవాలన్నమాట ముక్కలు. ఇలా కొలుచుకున్న ముక్కలన్నిటినీ ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఏ గిన్నె తీసుకున్నా కూడా మీరు 8 గిన్నెలు అయ్యేటట్టు, 8 గిన్నెలు కానీ 8 డబ్బాలు కానీ అలా 8 మెజర్మెంట్ వచ్చేటట్టు చూసుకోండి. అలా అయితే మీకు కొలత ఈజీగా ఉంటుందండి. మీరు ఏ సైజ్ గిన్నె తీసుకున్నా కూడా చెప్పినట్టు 8 గిన్నెలు కొలత తీసుకుంటే కొత్తగా ఆవకాయ పట్టే వాళ్ళు కూడా చక్కగా ఈ పచ్చడిని తేలిగ్గా ప్రిపేర్ చేసేస్తారు. నేను అదే గిన్నెతోటి 3/4 గిన్నె ఆవాలు తీసుకుంటున్నాను. ఈ ఆవాల్ని కొంచెంసేపు ఎండలో ఎండబెట్టిన తర్వాత ఈ ఆవాల్ని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆవపిండి బాగా మెత్తగా ఉండేటట్టు ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా సపరేట్ బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 బ్యాచెస్గా వేసుకున్నానండి ఆవాల్ని. అలా అయితే బాగా ఫైన్గా పౌడర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను అదే గిన్నెతోటి ఒక గిన్నె ఉప్పు తీసుకున్నాను. అది కళ్ళు ఉప్పు అనమాట. కళ్ళు ఉప్పును కూడా ఒక గంట సేపు ఎండలో పెట్టుకున్నాను. ఈ ఉప్పుని కూడా నేను మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా 2 బ్యాచెస్గా వేసుకున్నానమాట. నెక్స్ట్ అదే గిన్నెతోటి ఒక గిన్నె కారం ఇంట్లో పట్టించుకున్న కారం అండి. మంచిగా ఇంట్లో పట్టించుకున్న కారం అయితే మంచిగా కలర్ ఉంటుంది, స్పైసీనెస్ కూడా ఉంటుందన్నమాట, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇలా ఒక గిన్నె కారాన్ని కూడా అదే బౌల్లో వేసుకున్న తర్వాత సేమ్ అదే గిన్నెలో పావు గిన్నె మెంతులు అనమాట. మెంతుల్ని ఏం చేయాలంటే ఒక బాండి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, కలర్ వచ్చేసాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. ఆ మెంతిపిండిని కూడా మన మసాలా పౌడర్లో యాడ్ చేసేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు హాఫ్ బౌల్ వరకు తీసుకోవచ్చండి. నేను ఒక పావు గిన్నె పొట్టు తీసి వేసుకుంటున్నాను. అలానే మిగిలిన పావు ఏం చేస్తానంటే పొట్టు తీయకుండా వాటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుంటాను. చూడండి, ఇలా పొట్టు తీయకుండా ఉన్నవి మాత్రం మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వెల్లుల్లి క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. చాలామంది పచ్చడిలో ఉన్న వెల్లుల్లిపాయని బాగా ఇష్టంగా తింటారు. అలా తినేవాళ్ళు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. ఇంతకన్నా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మిక్సీలో వేసిన వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా ఇదే మసాలా పౌడర్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. మామిడికాయ పచ్చడి మెజర్మెంట్స్ వచ్చేసి 8 గిన్నెలు మామిడికాయ ముక్కలైతే 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె కారం, 3/4 గిన్నె ఆవాలు, పావు గిన్నె మెంతులు, అలానే అరగిన్నె వరకు వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాం. ఆయిల్ని నేను వేరుశనగ నూనె యాడ్ చేస్తున్నానండి. వేరుశనగ నూనె అయినా పర్వాలేదు, పప్పు నూనె అయినా పర్వాలేదన్నమాట. మనం ఏ గిన్నె అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెల నూనెని తీసుకుంటున్నాను. ఈ 2 గిన్నెల నూనెని ఒక వెడల్పాటి పాత్రలో వేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని ఆయిల్ పట్టిద్దాం. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కలు ఆయిల్లో వేసేసుకొని ఇలా ఆయిల్ పట్టించి ఆయిల్ పట్టిన ముక్కల్ని మనం మామిడికాయ మసాలా పౌడర్లో వేసేసుకుందాం.
ఇలా చేయడం వల్ల ముక్క మెత్తపడకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటుందన్నమాట. ముక్క ఆయిల్లో తరవడం వల్ల ముక్క మెత్తపడదు. ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా కొంచెం కొంచెం వేసేసుకొని ఆయిల్లో ఇలా రోల్ చేసుకొని ముక్కల్ని మొత్తం మన మసాలాలో వేసేసుకుందాం. ఆయిల్ అంతా కూడా బాగా పట్టేటట్టు ఒక 1 మినిట్ అయినా కూడా ఉంచాలన్నమాట ముక్కల్ని ఆయిల్లో. ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టించేసిన తర్వాత ఈ ఆయిల్ మిగిలిపోయింది. ఇది తర్వాత మనం పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని మనం మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఈ మసాలాలన్నీ కూడా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుందాం. కిందకి పైకి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. చేత్తో కలిపేటప్పుడు జాగ్రత్త అండి, కారం కదా. అలవాటు లేని వాళ్ళు గ్లౌజెస్ వేసుకొనైనా కలుపుకోవచ్చు, గరిటితో కూడా కలుపుకోవచ్చు. కానీ చేత్తో కలిపితేనే ముక్కలన్నిటికీ కూడా చక్కగా పడుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా అంతా మసాలా పట్టిన తర్వాత నేను ఈ తెల్ల గిన్నెలో స్టీల్ గిన్నెల్లో ఉంచకూడదు పచ్చళ్ళు కాబట్టి ఒక ప్లాస్టిక్ దానిలోకి వేసేసుకుంటున్నాను. పచ్చడి అంతా కూడా ఇలా ప్లాస్టిక్ బకెట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 3 డేస్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు కారం అంతా కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా కొంచెం నొక్కినట్టు చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. 3వ రోజు చూడండి, పచ్చడిలో ఆయిల్ ఎలా పైకి తేలిందో. మనం కలిపిన రోజు మాత్రం ఆయిల్ సరిపోదేమో అని డౌట్ వస్తుంది, కానీ ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఇప్పుడు అంటే 3వ రోజు ఈ పచ్చడి అంతటిని కూడా ఒక బౌల్లోకి, అంటే ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకొని మొత్తం పైకి కిందకి మళ్ళీ కలుపుకుందాం. ఈ టైంలోనే మనం ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఉప్పు మాత్రం నిల్వ పచ్చళ్ళల్లో కరెక్ట్గా మెజర్మెంట్స్ లేకపోతే పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పినట్టు కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకోండి, మీ పచ్చడిని సూపర్బ్ అంటారు. చూడండి, పచ్చడి చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. పచ్చడి అంతటిని నేను ఒక పింగాణి జాడీలోకి తీసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. పచ్చడి కలుపుకున్న గిన్నె ఉంటుంది కదా, లాస్ట్గా ఈ గిన్నెలో వేడివేడిగా పొగలు వచ్చేటటువంటి అన్నం వేసేసుకొని పచ్చడి పట్టిన రోజు ఈ విధంగా కలుపుకొని ఇంటిల్లిపాది తలా ఒక ముద్ద తింటే కడుపు నిండిపోతుంది కదా. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.